పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే ఆధారం అని ఉంటది. ఎక్కడంటే హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయంలో ఉంటది. ఇది చదివి నేను క్రిస్మస్ సీజన్‌లో అందరూ యేసయ్యని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసయ్యని మన సంఘాలు గూడా ఎన్నో రకాలుగా యాక్టివిటీస్ తోటి యేసయ్యని పరిచయం చేయనీకి చూస్తున్నాము ప్రపంచానికి. కొంతమందేమో అన్ని పండుగలొచ్చినట్టు మన క్రైస్తవులు గూడా ఇదొక పండుగని సెలబ్రేట్ జేస్తున్నారు. ఆహ్, జనరల్‌గా చిన్న పిల్లలని జూసుకుంటే, చిన్న పిల్లల మైండ్ ఎట్లుంటదంటే క్రిస్మస్ రాగానే డ్రామాలు జేస్తాము, స్వీట్స్ ఉంటాయి, బట్టలు కొనుక్కోవడము, ఇల్లంతా క్లీన్ జేసి డెకరేట్ జేస్తాము, క్రిస్మస్ ట్రీ పెడతాము. సో, చిన్న పిల్లలని జూస్తే క్రిస్మస్ వాళ్ళు ఎంజాయ్ జేసేది వేరేగుంటది. సో, పెద్దోళ్ళు సంఘాలలో పెద్దలుగా ఉన్నోళ్ళు, కాపరులు, తర్వాత ఇవాంజెలిజం జేసేటోళ్ళు అందరూ గూడా ఈ క్రిస్మస్ ఒస్తే తప్పకుండా ఏదన్నా జేసి యేసయ్య నిజమైన రక్షకుడు అని అందరికి చెప్పడానికి ఇదొక మంచి అకేషన్ గదా! అని వీలైనంత వరకు మనం విశ్వాసంలో లేనోళ్ళతోటి ఇంటరాక్ట్ గానీకే ప్రయత్నం జేస్తాం. ఎక్కువ మంది ఇప్పుడు మన దగ్గరైతే ప్రజాప్రతినిధులని హైలైట్ జేసుకుంటా వాళ్ళని ఇన్వైట్ జేయడము, అట్లా జేసి రకరకాలుగా జేస్తున్నారు. సో, వాట్ ఈస్ క్రిస్మస్ అంటే యేసయ్యను గుర్తుపట్టడమే గదా! జ్ఞానులని వాళ్ళని ఎందుకన్నాము? తూర్పు దేశపు జ్ఞానులొచ్చిండ్రు అని వాళ్ళకి టైటిల్ ఇచ్చినాం గదా! జ్ఞానుల గురించి మాట్లాడుతూ ఈరోజు మనం ఈ హోషేయ ప్రవచన గ్రంథంలో ఒక ముఖ్యమైన అంశం ఉన్నది. అది చదువుతాము. 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది అంటాడు. ఈ రిచువల్స్ ఈ హెబ్రీయులల్ల పాత నిబంధనలో ఉన్న దాంట్లల్ల దహన బలి చాలా ముఖ్యమైనదన్నమాట. దహన బలి జేసినప్పుడు ఏం జేస్తారంటే ఆ కోడెదూడ మొత్తం కాల్చేస్తారన్నమాట. మిగతా బలులలోనేమో కొంత దేవునికి రక్తాన్ని అర్పించినాక దాని మాంసం తీసుకొని యాజకులు కొంత తింటారు. తర్వాత వాళ్ళు అక్కడ సెలబ్రేట్ జేయడానికి వాడతారు. ఈ రిచువల్ అన్ని సంస్కృతులలో ఉన్నాయన్నమాట. అయితే పాప పరిహారార్థ బలి జేసినప్పుడేమో ఓన్లీ రక్తం ఓడ్చాల్సొస్తది. శరీరాన్ని మొత్తం కాల్చేయరన్నమాట. ఇప్పుడు మన దగ్గర గూడా హిందూయిజంలో బలి జేసినప్పుడు మొత్తం తగలబెట్టడం గాని, తర్వాత కొన్ని ఆహ్, రిచువల్స్ ఆది మానవులల్ల, తర్వాత ఆదివాసీస్‌ల తెగలల్ల ప్రపంచంలో ఎక్కడ జూసినా గూడా ఖచ్చితంగా దేవుని ప్రసన్నత గావాలన్నప్పుడు బలి ఇస్తారన్నమాట. నరబలులు గూడా నార్మల్‌గా ఉండేవి. అశ్వమేధ యాగము, పురుషమేధం అని మన ఇండియన్ వేదిక్ కల్చర్‌లో అయితే పురుషమేధం అని ఒకటుండేది. పురుషుడిని చంపేసేయాలన్నమాట. వాడు గూడా ఏ స్త్రీని కలవకుండా యంగుండాలి. పర్ఫెక్ట్‌లీ బిల్ట్ ఉండాలి. ఏం నిర్దోషం గాకుండా, డిఫెక్ట్ లేకుండా ఉండాలి వాడు. అటువంటోడిని బలిచ్చేదనేది మన దగ్గరున్నది. సో, ఈ బలులన్నిటినైతే దేవుడేమంటున్నాడంటే, నాకు బలులిష్టం గాదంటున్నాడు. నేను బలిని కోరను గాని, కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానమే నాకిష్టమైనది అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానము గావాలంటే, మనం దాని గురించి షార్ట్‌గా ఫోకస్ జేద్దాము. ఇక్కడ మనకు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములని 2 ఉంటాయి గదా! మన ఫిజికల్ యాక్టివిటీస్ కొరకన్నీ కర్మేంద్రియాలుంటాయి. ఇంటలెక్ట్‌గా మన మనస్సుని ఎన్‌లైటన్ జేసేవన్నీ జ్ఞానేంద్రియాలనమాట. మన మనస్సుని ఇన్‌ఫ్లుయెన్స్ జేసేయన్ని జ్ఞానేంద్రియాలుంటాయి. దానితోటి మన క్యారెక్టర్ బిల్డ్ అయితది. సో, అందుకనే దేవుని గురించిన జ్ఞానమే దేవుని గురించిన ఎన్‌లైటైన్‌మెంట్ అన్నమాట. అందుకే జంతువులకు, మనుషులకు ఉన్న తేడా ఏందంటే, దేవుడు మనుషులకు ఆయన రూపంలో చేసుకున్నప్పుడు దేవుడు ఆ జ్ఞానము అబ్జర్వ్ జేసి అంత తెలివిచ్చిండనమాట. మనం అనుకుంటాం మనం ఈ జనరల్‌గా అకాడమిక్ లెక్కలో చూసినప్పుడు ఎక్కువ మార్కులొచ్చోనికి తెలివెక్కువున్నది. తక్కువ మార్కులొచ్చినోళ్ళకి తక్కువ అనుకుంటాం గదా! అది జ్ఞానం గాదు. ప్రతి పరిస్థితిలో గూడా నువ్వు దేవుణ్ణి కనుగొనగలగడమే జ్ఞానం అన్నమాట. జీవితంలో మనకిచ్చిన ఈ జీవితంలో దేవుణ్ణి కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే దట్ ఈస్ అన్నమాట. అందుకని దేవుని గూర్చిన జ్ఞానమే మూలం అని అంటుండు. అదే నాకిష్టం అని అంటున్నాడు. సో, దేవుణ్ణి ప్లీజ్ జేయాలని మనం బలులిస్తుంటాం. కానీ దేవుడు అంటాడు నన్ను అర్థం జేసుకోండి మీరు అదే నాకిష్టం అని అంటున్నాడు.
యేసయ్య ఉన్న కాలంలో గూడా శాస్త్రులు, పరిసయ్యులున్నారు. అది ఇప్పుడు క్రిస్మస్ కాంటెక్స్ట్‌లోకి తెస్తున్నా నేను. తూర్పు దేశపు జ్ఞానులను ఎందుకన్నాం వాళ్ళనంటే, వాళ్ళకు ఆ టైటిల్ ఎందుకిచ్చిండంటే, వాళ్ళు దే వర్ సీకింగ్ గాడ్ అన్నమాట. దేవుడు ఎవరో కనుక్కుందామని జ్ఞానము వాళ్ళకున్న తెలివి, వాళ్ళ ఆలోచనలన్నీ దాని మీద కేంద్రీకరించినప్పుడు, వాళ్ళకు దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యం ఏందంటే, నేను పుట్టినప్పుడు తప్పకుండా ఒక నక్షత్రం వస్తది. అదొచ్చినప్పుడు మీరు దాని దగ్గరకి రండి. ఆ నక్షత్రం ఈ లోకరక్షకుడిని నేను మనిషిలాగా ఎప్పుడు పుడుతున్నానో అది మీకు పాయింట్ చేస్తదని చెప్పినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. చేసి ఆ నక్షత్రాన్ని ఫాలో అయితారు. ఆ నక్షత్రం వచ్చే వరకు వాళ్ళు ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ వాళ్ళు ఆకాశం దిక్కు చూస్తా ఉంటారు. ఆ ప్యాటర్న్. ఒక నక్షత్రం ఉదయిస్తదంట. ఈ లోక రక్షకుడు, మన రక్షకుడు, అవతరించే దేవుడు, మన పాపాలు పరిహరించి నిత్య జీవం ఇచ్చే దేవుడు ఎవరో అక్కడనే ఉంటాడు. ఆయననే చూపిస్తదది. అని వాళ్ళు అంతా తిరుగుతా ఉంటారు. దానికోసం అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ వాళ్ళు చూస్తా ఉంటారు. మనం గూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాము. ఒక ఆలోచనతోటి ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే, మా జీవితాలతోటి, మా సంఘాలతోటి, నీ ప్రణాళిక ప్రకారం ఏర్పడ్డ మా కాన్ఫిడెన్స్ తోటి నీకు మహిమ కలగాలి దేవా! ఎప్పుడు ఎట్లా చేస్తావో గాని నువ్వు చేయాలని ఎవ్రీ మార్నింగ్ వి ఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్. దేవుడు కార్యం ఎట్లా చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అది వచ్చినప్పుడు యేసయ్య బయటకొస్తాడన్నమాట. అప్పుడు యేసయ్యని పాయింట్ చేయగలుగుతాం. అయితే యేసయ్య ఇటువంటిదప్పుడు విశ్రాంతి దినం అని ఆచరిస్తా ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైతదంటే, యేసయ్య చేసిన కొన్ని పనులకు వాళ్ళకి ఆబ్జెక్షన్ అయితదనమాట. ఒక గుడ్డోడిని చేస్తాడు. కుంటివాళ్ళని హీల్ చేస్తుంటాడు కదా! అయితే యోహాను సువార్తల, ఇతర సువార్తల్లో రికార్డ్ చేయని కొన్ని చేసిండనమాట. యోహాను యేసయ్య దేవత్వాన్ని గురించి రాస్తా ఉంటాడు ఎక్కువ గదా! అప్పుడు ఏమంటాడంటే, యేసయ్య క్లెయిమ్ చేస్తాడు ఏమంటాడంటే, విశ్రాంతి దినమున ఎందుకు నువ్వు హీల్ చేస్తున్నావు అని అన్నప్పుడు యేసయ్య అంటాడు, విశ్రాంతి దినానికి నేనే ఐయామ్ ద మాస్టర్ ఆఫ్ ద ఆహ్, అమ్ ఏమన్ కరెక్ట్ ఉంటే చెప్తాను. యోహాను సువార్తల 9వ అధ్యాయంలో 9, 17లో ఉంటది. కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వారు గుడ్డివాడై ఉండి నువ్వు చూపు పొందినవని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులు నన్ను పిలిపించిండ్రు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు యూదులకు భయపడి సాక్ష్యం ఇస్తారు. ఏమని? ఇగో మా కుమారుడే వీడు చిన్నప్పటి నుంచి పుట్టుగుడ్డివాడే. ఇప్పుడైతే కళ్ళు జూస్తున్నాడు. ఇంతకుముందయితే చూడకపోయేది గానీ, ఇప్పుడు జూస్తున్నాడు అని అన్నప్పుడు వాళ్ళు యేసయ్య దగ్గరకొస్తారు. వచ్చి మళ్ళా ఆ గుడ్డోన్ని ఇంటరాగేట్ జేస్తుంటారనమాట. ఏమనంటే ఆహ్, ఇది 24వ వచనంలో ఉన్నది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచము. ఈ మనుష్యుడు పాపి అని మేమెవరమని వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రం నేనెరుగుదును. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు మళ్ళా యేసయ్య గురించి యేసయ్యని ట్రాప్ చేద్దామని అడుగుతా ఉంటారు. అయితే వాడేమంటాడు, ఒకటి ఏందంటే నేను ఇంతకుముందు చూడలేదు. నేను చూస్తున్నాను. ఆయన ఎవరు అంటే ఆయన ప్రవక్త అని అంటాడు. అప్పుడు యేసయ్య స్టేట్మెంట్ ఉంటది చూడు. ఈ 33వ వచనంలో ఉంటది. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయు చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు. నీవు మాకు బోధ చెప్పుదవా అని వాడిని పంపించేసిండ్రు. దేవుడై పుడితే తప్ప ఇట్లా కన్ను తెరవలేడు గదా! అందుకే నేను ఆయన దేవుడిని నమ్ముతున్నానని వాడు గుడ్డివాడు సాక్ష్యం ఇస్తుంటాడు. ఎట్లైనా ఆయనను పట్టి ట్రాప్ చేయాలని చూస్తాడు. విశ్రాంతి దినానికి నేనే ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ ద ఆహ్, ఏమంటారంటే ఐయామ్ ఎ మాస్టర్ ఆఫ్ సబాత్ అని అంటాడు యేసయ్య. దాని కొరకు అది మనకు ఇక్కడ చెప్తాను.
మంచిది. అది నేను ఇది రికార్డ్ వేరే కాడ చూపిస్తా నేను. ఆ! మత్తయి సువార్తలో రికార్డ్ చేసింది. ఇది 12వ అధ్యాయంలో ఉన్నది. 13వ అధ్యాయంలో. ఏమన్నారంటే, ఇదేమో యేసయ్య ఒక కుంటివాడిని సరి చేస్తుంటాడు. ఒక గుడ్డివాడిని చేస్తాడు, కుంటివాడిని. మత్తయి రాసిందేమో కుంటివాడిని చేసిన దగ్గర రాస్తాడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ దాంట్లో చూడండి. కనికరమునే కోరుచున్నాను గానీ బలిని నేను కోరను అని వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోదురండి. హోషేయ ప్రవచన గ్రంథంలో మనం ఫస్ట్ చదివిన రిఫరెన్స్‌కి ఇది కవర్ చేస్తదనమాట. యేసయ్య అంటుండు, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతిని ఉల్లంఘించుచుండు నిర్దోషులై ఉన్నారని మీ ధర్మశాస్త్రమును చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గానీ బలిని నేను కోరను అని వాక్యము మీకు తెలిసినచో మీరు ఇట్లా దోషులుగా తీర్చారు అని శాస్త్రులు పరిశీలన దేవుడు అంటున్నాడు. యేసయ్య. సో, అక్కడనే అంటాడనమాట. అట్లా అని ఇగో కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్నాడని నేను యేసయ్య క్లెయిమ్ చేసుకుంటున్నాడనమాట. ఆఖరికి ఆ గుడ్డాయన వచ్చినప్పుడు గుడ్డోడు మంచిగా ఆయనకు గుడ్డి వచ్చినప్పుడు ఆయన అంటాడనమాట. యేసయ్య అప్పుడు ఓపెన్‌గా కన్ఫెస్ చేస్తాడు. నేనే దేవుడిని, దేవుని కుమారుడనని ఆయనతో డైరెక్ట్ చెప్తాడు. ఏమంటంటే యోహాను సువార్తలో ఉంటది. సేమ్ అదే 9వ అధ్యాయంలో ఉంటది. యేసు 9:37లో యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అంతకంటే ముందర వచనం చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. హీల్ చేసిన తర్వాత వాడు ఎంత ట్రాప్ చేద్దామన్నా 2, 3 సార్లు వాడిని దేవాలయం పిలుస్తారు. వాడిని వాళ్ళ పేరెంట్స్‌ని పిలుస్తారు. పిలిస్తే ట్రాప్ కాడనమాట వాడు. ఆయన ప్రవక్త అంటాడు. వాళ్ళ తల్లిదండ్రులేమో యూదులకు భయపడి మాకేం తెలవదు. మొత్తానికైతే ఇంతకుముందు వాడు గుడ్డోడై ఉండే ఇప్పుడు మళ్ళా కళ్ళు చూస్తున్నాడు అని అంటాడు. సో, శాస్త్రులు, పరిసయ్యులు ఏ విధమైన విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిండని యేసయ్య మీద అపనింద చేసి యేసయ్యని కన్విక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు యేసయ్య వాడిని వెలివేస్తారు. నువ్వు మాకేంది చెప్పేది అని చేసి. నాకుంటది చూడు. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు. ఇది ఆలోచన అన్నమాట. పాపై పుట్టిన వాడవని శాస్త్రులు అంటున్నారు. ఎందుకు పాపివిరవు నువ్వంటే నీకు కళ్ళు లేవు కదా! నువ్వు గుడ్డోనివి కాబట్టి ఏం పాపం చేసినావో కళ్ళు లేకుండా పుట్టావు. మన దగ్గర కూడా ఎన్నో సార్లు అంటుంటారు కదా! ఏమన్నా ఎవరికన్నా రోగం వచ్చినా లేకపోతే ఎవరింట్లన్నా ఎక్కువ మంది కంటిన్యూ‌గా చచ్చిపోతున్నా, సఫర్ అయితున్నా మన ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ ఏం పోతదంటే వీడు చేసిండు పాపం కాబట్టి వాడు ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టు. అది జనరల్ దేవుడు డిసైడ్ చేస్తాడు. కొంతమందిని మహిమ కలగడానికి దేవుడు కొంతమందిని ఆ విధంగా ఉంచుతాడు. కొన్నిసార్లు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. సో, దేవుడు ఎవరిని ఏ విధంగా చేస్తాడో తెలవదు. శ్రమలలో పోతుంటారు కొంతమంది. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే వాడు ఏం పాపం చేసిండో అని అంటారు. మరి మన ఈ భారతదేశంలో అయితే మరి ఆ కర్మ సిద్ధాంతం అని ఒక ఆలోచన పెట్టుకొని ప్రతి ఒక్కడు మన దేశంలో సగం కంటే ఎక్కువ మంది ఆకలితోటి ఉంటే వాళ్ళ మీద కనికరం చూపియకుండా వాడు పూర్వజన్మలో ఏం పాపం చేసిండో ఇప్పుడు అనుభవిస్తుండా అని వానికి సహాయం చేయాలన్నమాట. వాని కర్మ వాడు భరిస్తున్నాడు అనుకుంటాడు. అరే! నా కడుపు నిండింది వాని కడుపు నిండలేదు వాడు ఆకలితోటి ఉండు అని పెట్టాలనే అది రాదన్నమాట. అందుకని మన దేశంలో అంటరానివాళ్ళలాగా చూడడం, భయంకరమైన మనుషులని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్‌గా చూసేది కూడా అంతా ఇటువంటి సిద్ధాంతాలతోటున్నది. అది సంఘాలలో గూడా వచ్చింది. సంఘాలలో గూడా కొన్నిసార్లు మంచి సంఘాలలో ఉన్న పాస్టర్స్ వాళ్ళందరూ కంఫర్టబుల్‌గా ఉండి, ఇంకా సఫర్ అయ్యే పాస్టర్స్‌ని చూసి ఆల్‌మోస్ట్ ఇదే లైన్‌లో అనుకుంటుంటారనమాట. ఏం గాదు దేవుడు నన్ను ఆశీర్వదించుండు. దేవుని ప్రణాళిక ఇట్లున్నది. ఆయన గూడా కష్టపడాలని దేవుడు రాసిండేమో. అందుకే దేవుడు అట్లా పరీక్షిస్తుండు అనుకుంటారు. కానీ అరే! నేను హెల్ప్ జేయాలి లేకపోతే ఇట్లా జేయాలనే ఆలోచన రాదు. ఆల్‌మోస్ట్ క్రైస్తవులలో దాన్ని క్రిస్టియనైజ్ జేసిండ్రనమాట కర్మ సిద్ధాంతాన్ని. జ్ఞానం దేవుని గురించిన ఓపెనింగ్ ఆ కళ్ళు ఓపెన్ అయిన గుడ్డోళ్ళనమాట సంఘాలలో.
కళ్ళు ఓపెన్ అయినప్పుడు దేవుని కుమారుని గుర్తుపట్టినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని కనికరమునే కోరుచున్నాను గానీ బలిని కోరుతలేను అని దేవుడు అంటాడు. కనికరం పొం మనము కనికరం పొందాలంటే ఖచ్చితంగా కనికరం పొందాలి. యేసయ్య అంటాడు అందుకనే. కనికరింపబడేవారు ఎవరు కనికరింపబడతారంటే కనికరం గలవారే కనికరింపబడతారు. మనకు గూడా కనికరం లేకుండా ఉంటే అసలది భయంకరం అన్నమాట. అసలు యేసయ్య మన లోపల ఉన్నప్పుడు కనికరం ఖచ్చితంగా వస్తది. ఆ వర్డే ఎంత మంచి పదం చూడు. అంటే ఒకడిని జూసినప్పుడు వీనికి రావాలి లోపల నుంచి ఆ ఫీలింగ్. ఎవరు అడగాల్సిన అవసరం లేదన్నమాట. సో, అదే నేను ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నా. ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్‌గా తింటా ఉంటారు. హోటల్‌లో తింటుంటారు. ఇంకోడు బయట నిలబడి ఉంటాడు. వీడు తిన్నాక మిగిలిన అన్నం ఉంటది. వీడు ఒకడేమో చేస్తాడు అన్నం అట్నే వదిలేసి బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకొకడేమో వద్దు అది ప్యాక్ చేయి దాన్ని ఎవరికన్నా ఇయ్యొచ్చు పేదలకని చెప్పి తీసుకుపోయి వాడు అక్కడ వానికి ఇచ్చిపోతాడు. ఎవని పైసలు వాని కాడ ఉన్నాయి గానీ, వాడు కనికరం చూపిస్తుండు. ఒకని దగ్గర చుట్టుపక్కల మన దగ్గర చూసి, అరే! నేనేమన్నా చేయగలిగితే ఎవరికన్నా చేయాలా అనే నేచర్ కనికరం అన్నమాట. అట్లా ఉన్నోళ్ళకి కనికరం కలుగుతదని యేసయ్య అంటుండు. అందుకని ఒకడు సఫర్ కావాలి, లేకపోతే ఒకటి సాక్రిఫైస్ కాదు నాకు కావాల్సింది కనికరం అంటాడు. ఈ క్రిస్మస్ సీజన్‌లో మనకు కావాల్సింది అదనమాట. ఆ జ్ఞానులు గూడా జేసిందేందంటే, సూర్యుని నక్షత్రాలను చూసుకుంటూ పోతా ఉన్నారు గదా! వాళ్ళకు ఉన్నది అదనమాట. దే ఆర్ రెడీ టు బి సాక్రిఫైస్ దేర్ ఫ్యూచర్, దేర్ కరియర్, దేర్ లైఫ్, దేర్ ఫ్యామిలీస్. ఆ దేవుని కొరకు మనం అన్నీ వదిలేసిపోవాలని అటువంటి నేచర్ ఉన్నోళ్ళకు దేవుడు కనిపిస్తాడనమాట. ఇప్పుడు ఆ గుడ్డోనికి కనిపించినంక వాడంటాడు చూడండి. అప్పుడు పరిసయ్యులు వాడిని వెలివేసిన యేసు విని, వాని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు ప్రభువా నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అని అడగగా, అప్పుడు యేసయ్య చెప్తున్నాడు చూడు. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని కలిసిండు. యేసయ్యని చూసే కనులున్నాయి. దట్ ఈస్ క్రిస్మస్. యేసయ్యని ఐడెంటిఫై చేయగలిగిన కండ్లు. వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడై ఉంటాడు గానీ, వాడి కళ్ళు తెరిచినంక, వాడు హీల్ అయినంక గూడా వాడిని దేవాలయంలో శాస్త్రులు, పరిసయ్యులు వాడిని టార్చర్ చేస్తారు. చేసి వాడిని వెలివేస్తారు. అప్పుడు వాడు ఎక్కడుండో యేసయ్య కనుగొంటాడు. అదనమాట కనికరం. వి సెర్చ్ ఫర్ ద నీడ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఎవరింట్లలో వాడు మంచి ప్యాలెస్‌లలో ఉండి, బయట ఎవరు సఫర్ అయితుండ్రో వాళ్ళ గురించి పట్టించుకున్నోళ్ళు ఉంటారు కదా! వారికి కనికరం అనే హృదయమే ఉండదు. యేసయ్య వాడిని కనుగొని ఎక్కడుండో చూసిపోయి వాడిని అడుగుతాడనమాట. అప్పుడు మనిషి కుమారుని గురించి చెప్తాడు. నువ్వు విశ్వసిస్తున్నావు అంటే విశ్వసించాలంటే ఎవడో నాకు తెలవదంటాడు. అది వండర్ అనమాట. దేవుడు చేసిన ఉపకారాలేందో దేవుడు చేసినయి గుర్తుపట్టని పరిస్థితి ఉంటది. అప్పుడు యేసయ్య అంటాడనమాట. నువ్వు చూస్తున్నావు చూడు ఇప్పుడు ఆయననే క్రీస్తు అని చెప్తాడు. ఆయన్నే దేవుని కుమారుడు అని చెప్తాడు. ఆయన్నే మనుష్య కుమారుడు అని చెప్తాడు. అప్పుడు వాడి నోట్లోకెళ్ళి ప్రభువా అనే మాట వస్తది. అంతకుముందు ప్రవక్త అని అంటాడు వాడు. అదే అధ్యాయం. అప్పుడు దేవుడిగా అంగీకరిస్తాడు. అప్పుడు యేసయ్య ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఎంత బాగా రాసుంటదో చూడు. ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దట్ ఈస్ వర్షిప్ అంటే. క్రిస్మస్ అంటే యేసుని పూజించడమే. వాళ్ళ జ్ఞానులు గూడా పోతారు. జ్ఞానులు పోయి వాళ్ళు గూడా ఏం జేస్తారు, వాళ్ళ జ్ఞానేంద్రియములు తెరవబడతాయి గాబట్టి, వాళ్ళు ఆ చుక్కను జూసి యేసయ్య దగ్గరకొస్తారు. యేసయ్య కాడికొచ్చి వాళ్ళు జేసిన పని, ఈ గుడ్డివాడు గూడా అదే పని జేస్తుండనమాట. యేసయ్యను మొక్కుతాడు ఆయన. ప్రభువా అని. మనం గూడా ఈ క్రిస్మస్ సీజన్‌లో మనకున్న జ్ఞానం ఏందంటే యేసయ్యని గుర్తుపట్టలేని జ్ఞానము వెర్రితనమే అన్నమాట. యేసయ్యని ఐడెంటిఫై చేయడమే మనం జ్ఞానం. అటువంటి జ్ఞానేంద్రియములు మనం తెరవబడాలంట. అందుకనే పౌలు అంటాడు, వాళ్ళ మనోనేత్రములు గుడ్డితనము కలుగజేసింది ఈ లోకం అనే అంటాడు. నేత్రాలు 2 రకాలున్నాయట. గుర్తుపట్టాలి. మనోనేత్రాలు అంటే మనం ఫిజికల్‌గా చూసేది కాదు. అక్కడ మనకు బైబిల్‌లో అదే చెప్తున్నాడు. ఫిజికల్‌గా గుడ్డితనంతోటి వాడి మనోనేత్రాలు కూడా మూసుకుపోయి ఉంటాయి. వానికి కళ్ళొస్తాయి. వానికి రెండొస్తాయి. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మామూలు నేత్రాలు కూడా చూడగలుగుతాయన్నమాట. వాడెంత ప్రివిలేజ్డ్ అంటే రేపు మనం పరలోకం పోయినప్పుడు వాడు గ్యారంటీగా కనిపిస్తాడు అక్కడ మనకు. యేసయ్య హీల్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. మన మిషనరీలుంటారు. మన తండ్రులు, మన తాతలు
కపటం లేకుండా దేవుని పక్షాన ఉన్నోళ్ళందరినీ మనం గుర్తుపట్టగలుగుతాం అక్కడ. అప్పుడు వాళ్ళు మనల్ని గుర్తుపట్టగలుగుతారు. ఎంత ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది మనకు. రాకడ తర్వాత ఈ నిత్యత్వం చాలా గ్రాండ్‌గుంటది. అందుకనే పౌలంటాడు అందుకే అటువంటివి జూషినంక ఈ శ్రమలేం పనికొస్తాయి. ఇప్పుడు మనం జేయాల్సిన పని ఖచ్చితంగా జేయాలి. అందుకే మనం ఏ పని జేస్తున్నా గూడా యేసయ్యని ప్రొజెక్ట్ చేయగలగాలనమాట. అందుకనే ఐదర్ వి హావ్ టు ఎన్‌లైటన్ పీపుల్ ఆర్ వి హావ్ టు క్లీన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ సో దట్ దే కెన్ సీ ద సేవియర్. యేసయ్యని ప్రదర్శించడానికి మనల్ని వాడుకుంటున్నాడనమాట. అప్పుడు ఆ కాలంలో యేసయ్య వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఉన్నామనమాట ఆ ప్లేస్‌లో. మీరు నా కుమారులు, నేను వెళ్ళిపోయినంక మీకు ఆత్మను అప్పగిస్తాను. ఆ పరిశుద్ధాత్మతోటి మీరు ఎటువంటి పనులు చేస్తారంటే, నాకంటే గొప్ప కార్యాలు గూడా చేసే ఎబిలిటీ ఇస్తా అని యేసయ్య అంటుండు. ప్రామిస్ చేస్తుండు మనకి. మనము జేయాలి ఇప్పుడు అటువంటి పనులు జేసి, ఆ మనుష్య కుమారుడు తర్వాత రక్షకుడైన యేసయ్యని మనం చూపించగలగాలి. అందుకని ఆ జ్ఞానులు మళ్ళా రివర్స్‌లో పోతారు. ఎక్కడికి పోవద్దు, ఎక్కడ పోవాలో దేవదూత చెప్పినప్పుడు మళ్ళా వాళ్ళు రిటర్న్ వస్తారు. వచ్చినంక అక్కడి నుంచి మళ్ళా గాస్పెల్ స్టార్ట్ అయింది. ఇంటలెక్చువల్ లెవెల్‌లో వాళ్ళు చేసుకుంటా పోతుండ్రు. కాపరులు వాళ్ళు చేస్తుండ్రు. ప్రతి ఒక్కరు అన్నమాట. అందుకని దేవుడు మనోనేత్రములు వెలిగించినప్పుడు ఆయన గురించి మనము చెప్పకుండా ఉండలేమనమాట. ఖచ్చితంగా యేసయ్యను ప్రొజెక్ట్ చేస్తాం. ఈ క్రిస్మస్ సీజన్‌ల మనము చూడాలి ఫస్ట్ వి హావ్ టు సీ ద సేవియర్ అండ్ వి హావ్ టు ప్రొజెక్ట్ ద సేవియర్. దానికి ప్రొజెక్ట్ యేసయ్యని మనం ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన ఆహ్, ఎమోషన్ ఏందంటే కనికరం. ఆ కనికరం మనకుండాలి. ఆ కనికరం ఎప్పుడొస్తదంటే, మనము మనకంటే లీస్ట్ ప్రివిలేజ్డ్ మనకంటే తక్కువ బలం ఉన్నోళ్ళు, తక్కువ అధికారం ఉన్నోళ్ళు, లేకపోతే ఒక రాంగ్ సైడ్ ఉన్నోళ్ళు, వాడు గుడ్డోడు వానికి ఏం తెలవదు అడుక్కుంటుంటాడంట రోడ్డు మీద ఉండి. చి దేవాలయం దగ్గరుండి. అంత హెల్ప్‌లెస్ అనమాట. ఎక్కడ హెల్ప్‌లెస్‌గా ఉంటారో, ఎక్కడ మన హెల్ప్ అవసరం ఉంటది, అక్కడ మనం మన కనికరం చూపియాలనమాట. గాడ్స్ గ్రేస్ అని అంటాం గదా! దేవుని కృప కావాలి మనకంట. కనికరము, కృప ఇవన్నీ ప్యారలల్ అన్నమాట. దేవుడు కూడా అట్లా మన మీద కృప చూపించడం వల్లనే మనం ఆయనని యాక్సెప్ట్ చేయగలిగినాం. అందుకనే కనికరం పొందినప్పుడు మళ్ళా మనం కనికరం చూపియకపోతే దేవుడు అంటాడు అసలు ఏం లాభం రా. కొండ మీద ప్రసంగంలో అందుకనే అది ఒక్కొక్క వర్స్ మనకు దానికి క్లియర్‌గా ఇండికేట్ చేస్తుందండి. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో ఉంటది కదా! కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. దాని తర్వాతనే హృదయ శుద్ధి అని కలుగుతదనమాట. కనికరం అనేది ఒక మంచి ఎమోషన్. క్రిస్మస్ టైమ్‌లో మనం డెవలప్ జేసుకున్నాము. ఎవరెవరికి మనం మన పరిధిలో జేయగలిగినంత వరకు చూపిస్తా ఉంటే, ఆ కనికరం ద్వారా దేవుడిని చూడగలుగుతారు వాళ్ళు. ఈ క్రిస్మస్ సీజన్‌లో మనం అదొకటి డెవలప్ జేసుకున్నాం. అప్పుడు మనము కనికరము పొందుతాం అంటాడు. మనకు తెలవదు. మనం ఎంత గొప్పోళ్ళం గాదు గదా! మనకంటే బెటర్ పొజిషన్‌లో ఉన్న దేవుడు ఏం జేస్తాడంటే, మన మీద గూడా ఎవరికో కనికరం కలిగేటట్టు జేస్తాడు. ఫస్ట్ దేవునికి కలుగుతది కనికరం. అప్పుడు మనం అనుకున్నయన్నీ అయితుంటాయి. ఇప్పుడు మనం ఎన్నో ప్రార్థన విన్నపాలు జేస్తున్నాం గదా! హీలింగ్ గావాలనుకుంటున్నాం. ఉద్యోగాలు గావాలి, పెళ్ళిళ్ళు గావాలి, సొంత ఇల్లు గావాలి. ఈ ఇవి ఏమేమో రకరకాలయి మనకున్నయి. అరే! ఇవైతే బాగుండు గదా! అని. కొంతమంది డిఫికల్టీస్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా అప్పులు జేసి, అప్పులు అయిపోయి లేకపోతే ఏమన్నా చేద్దామన్నా ఎటువంటి వనరులు లేకుండా ఉంటారు. కొంతమందయితే ఫుడ్ సరిగ్గా లేదు. నేను రూరల్ పాస్టర్స్‌ని చూసిన నేను. ఈ మధ్య అయితే నేను ఎక్కువ ఒరిస్సా ఏరియాలో చూస్తున్నా అక్కడ. అక్కడ సేవ చేసేటోళ్ళకు వండుకోవడానికి డేక్షలు లేవు. ఒక 2 వెసెల్స్ ఉంటే చాలు బ్రదర్ మాకు ఏమొద్దు. వంట చేసుకునే సామాగ్రి లేదనమాట. మనం ఖర్చు పెడితే ఒక రూ. 500 వచ్చేస్తది. అది వాళ్ళు సంవత్సరం అంతా దాంట్లోనే వండుకొని తిని ఉండగలుగుతారు. అది లేవు వాళ్ళ దగ్గర. బట్ దే ఆర్ ఇన్ ద జంగల్స్. దే ఆర్ ఇన్ ద రూరల్ ప్లేసెస్ వర్కింగ్ అన్నమాట. దేవుని కోసం పని చేస్తుండ్రు వాళ్ళు నిజంగా గూడా. ఇమాజిన్ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. మన ఇక్కడ నుంచి ఒక 700 కిలోమీటర్ల దూరంలో పరిస్థితులు అట్లున్నాయి. సేవ చేస్తుండ్రు వాళ్ళు. కానీ వాళ్ళకు బట్టలు ఇద్దామా? లేకపోతే ఏమైనా చేద్దామంటే, "ఏమొద్దు బ్రదర్ వండుకోనీకే డెక్షలు కావాలి మాకు." కొంతమందికేమో
ఒక చిన్న టార్పాలిన్స్ వేసుకుంటారు కదా! ప్లాస్టిక్ కవర్స్. అది కొనుక్కోవడానికి పైసలు లేవు. అది కావాలి మాకంటే. ఎక్కడో వర్షం రాకుండా ఉండడానికి. ఎక్కడుండాలి, ఎక్కడుండాలనే బాధ. ఇది సేవ జరగాలక్కడ. వాళ్ళ మీద మనకు కనికరం కలుగుతలేదు. మన సంఘాలలో మనం ఒక రౌండ్ గీసుకొని ఏదో మన బాక్సింగ్ మ్యాచ్‌లాగా మనం కొట్లాడుకుంటా ఉన్నామనమాట. బయట దేవుని కొరకు ఎంత అవసరం ఉన్నది, ఎక్కడ చేయాలి మనం, అవన్నీ మనకు అవసరం లేదని కూర్చొని ఇక్కడ ఇదే లోకం అయిపోయింది మనకు. రేపు దేవుడు క్వెశ్చన్ చేస్తాడు. "నువ్వసలు ఏంది రా నన్ను మీ మీద ఏం కనికరం చూపియలేదు నేను. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తేనే కదా మీరు రక్షింపబడ్డారు. మిషనరీలు ఎందుకు రావాలి ఇక్కడి దాకా? ఇక్కడ నుంచి నువ్వు ఒక 1000 మీ దేశంలో ఒక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేకపోతుండ్రు. అక్కడ ఏమైతుందో మనకు అవసరం లేదు. నార్త్ ఇండియాలో సేవ నడుస్తుందా లేదా అవసరం లేదు. We have become so rigid in our minds, so engrossed in our own issues. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కళ్ళు తెరవండి మీరు. ఇప్పుడు మీరు చూస్తే దేవుడిని చూడగలుగుతారు. ఎంతోమంది దేవుడిని చూపియాలంటే మీరే కదా ట్రావెల్ చేయాలి. జ్ఞానులంతా తిరిగిండ్రు. మీకేమైంది? మీకు తిరగడానికి ప్రాబ్లమ్. తిరిగేటోళ్ళకి సపోర్ట్ అన్నా చేయండి కనీసం. క్రిస్మస్ సీజన్‌లో మనం సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి లెట్ అస్ సెలబ్రేట్ క్రైస్ట్ ఇన్ ద రైట్ మేనర్. మనం యేసయ్యని చూడాలి. ఎంతోమంది యేసయ్యని చూపించాలి. అట్లా చూపించడమే ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ కాబట్టి మనం ఫోకస్ చేద్దాము. యేసయ్యను అందుకనే మీరెంత ఇమ్మెచ్యూర్ ఫెలోస్ అని అంటాడు అసలు. హెబ్రీ పత్రికలో పౌలు ఎంత కఠినంగా వాళ్ళ గురించి రాస్తాడు. సంఘం గురించి. ఇది చెప్పి క్లోజ్ చేస్తున్నాను. హెబ్రీ పత్రికలు అంటారు. మీరు చూడడానికి మీకు ఫండమెంటల్స్ తెలవవు కదా! అని తిడతారు చూడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలో ఉంటది చూడు. 5వ అధ్యాయం చివరి వచనం ఉంటది. ఏమంటుండంటే 12, 5, 12 కాబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు మాత్రం త్రాగువారే గాని బలమైన ఆహారం తినువారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చినప్పుడు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు. గనుక బలమైన ఆహారం వారికే తగును అంటున్నాడు. ఈ జ్ఞానేంద్రియములలో ప్రధానమైనదే కన్ను అన్నమాట. మెచ్యూర్ అయినప్పుడు నువ్వు కరెక్ట్ చూడగలుగుతావు కదా అంటుండు పౌలు. అప్పుడు తర్వాత అన్నాడు అనమాట. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసము, బాప్తిస్మములో గూర్చిన బోధయు, ఇవన్నీ మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగుదామని అంటాడు. హెబ్రీ సంఘానికి రాసుకుంటా అంటున్నాడు. హెబ్రీయులకు రాస్తుంటాడు. ఇంకా పాలు తాగే పరిస్థితుల్లో ఏమన్నారు మీరు? ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వెలిగింపబడతాయి అంట. మన సంఘం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. ఇంకా మూలోపదేశాలు కావాల్సి వస్తుంది. ఇప్పటికీ యేసయ్య గురించి మన రక్షణ చెప్పాల్సి వస్తున్నది వాడు 10 మందికి రక్షణ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు. అందుకే అంటాడు మీరు పాలు తాగే పరిస్థితిలో ఉండరు కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటున్నాడు. అది. అందుకే వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత అంటే బై డూయింగ్ వర్క్, బై ఎక్సర్సైజింగ్ అంటారన్నమాట. అభ్యాసము చేత మేలు కీడులకు వివేచించుటకు సాధకమగు జ్ఞానేంద్రియములు కలిగి ఉంటాడు అన్నమాట. అందుకని ఏది మేలైనదో, ఏది కీడైనదో చేయొచ్చు అన్నమాట. ఈ క్రిస్మస్ సీజన్‌లో లెట్ us ఫోకస్ ఆన్ గెట్టింగ్ అవర్ సెల్వ్స్ ఎన్‌లైటెన్డ్ అండ్ ఆల్సో ఫోకసింగ్ అవర్ ఫ్యామిలీస్, అవర్ చర్చెస్. అప్పుడు యేసయ్యను మనం బయట ప్రదర్శించగలుగుతాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.